హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్లో చాప్టర్ 13 అయినటువంటి స్టాటిస్టిక్స్ గురించి నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు ఎక్సైజ్ 13Aలో ఫస్ట్ రోమన్లో 1-2 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఫస్ట్ ప్రాబ్లం చూడండి అమ్మా, ఏమంటున్నారు? ఫైండ్ ద మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా. సో ఇక్కడ మీరు ఇచ్చిన డేటా అబ్జర్వ్ చేస్తే కనుక ఆ డేటా అనేది అన్గ్రూప్డ్ డేటా అమ్మా. ఓకేనా, మనకి ఇచ్చిన డేటా అనేది ఏ విధంగా ఉన్నాయి? అన్గ్రూప్డ్ డేటా ఫామ్లో ఉంది. సో మన మీన్ డీవియేషన్ అనేది ఎక్కడ ఫైండ్ చేయాలి? మీన్ దగ్గర ఫైండ్ చేయాలి కదా. సో ఫస్ట్ మీన్ అనేది ఫైండ్ చేద్దాం. మీన్ వాల్యూ ఏ అనేది ఏమి ఇచ్చారమ్మా? ఇక్కడ డేటా అనేది ఏమి ఇచ్చారు? 4, 7, 8, 9, 10, 12, 13, 17 కదా. సో ఇచ్చిన అబ్జర్వేషన్స్కి మీన్ అనేది ఫైండ్ చేయండి. మీన్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ ఫార్ములా అప్లై చేయొచ్చు, అన్గ్రూప్డ్ డేటా కాబట్టి. డైరెక్ట్ ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో ఇప్పుడు ఇచ్చిన అబ్జర్వేషన్స్ సమ్ చేయండి అమ్మా. సమ్ చేస్తే ఏమవుతుంది? 4 + 7 11 + 8 19 + 9 28 + 10 38 + 12 50 + 13 63 + 17 80. సో సమ్ ఏమైందమ్మా? 80 అయింది. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 అబ్జర్వేషన్స్. సో వాల్యూ ఏమవుతుంది? 10. సో ఇక్కడ మీన్ అనేది ఏమొచ్చిందమ్మా? ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 10 వచ్చింది. ఇప్పుడు ఏం ఫైండ్ చేయాలి? డీవియేషన్స్ అనేవి ఫైండ్ చేయాలి. డీవియేషన్స్ అంటే ఏమవుతాయి? ఈచ్ అబ్జర్వేషన్ నుంచి కూడా ఎక్స్ బార్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ చేయండి. ఏమొస్తాయి వాల్యూస్? ఫస్ట్ ఏముంది? 4 - 10. 4 - 10 అంటే -6. 7 - 10 -3. 8 - 10 -2. 9 - 10 -1. 10 - 10 0. 12 - 10 2. 13 - 10 3. 17 - 10 7. సో డీవియేషన్స్ అనేవి ఫైండ్ చేసాం. నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేయాలి? ఓన్లీ అబ్సల్యూట్ వాల్యూస్ తీసుకోవాలి. అబ్సల్యూట్ వాల్యూస్ మాత్రమే తీసుకోవాలి అంటే నెగిటివ్ సైన్ అనేది ఇగ్నోర్ చేయండి. ఓకేనా? సో ఏమవుతాయి? మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ వాల్యూస్ ఏమవుతాయి చూడండి అమ్మా. 6 3 2 1 0 2 3 7 అవుతాయి. ఓకే, అబ్సల్యూట్ వాల్యూస్ ఫైండ్ చేసాం కదా. సో మీన్ డీవియేషన్ ఫార్ములా ఏమవుతుంది? మీన్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ absolute values of deviations by number of observations. అంటే ఇది ఏ విధంగా రాయొచ్చమ్మా మనము? సమ్ ఆఫ్ అబ్సల్యూట్ వాల్యూస్ అంటే సಮೇಷನ್, అబ్సల్యూట్ వాల్యూస్ అంటే మాడ్యులస్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ n అనుకోండి. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు వీటిని సమ్ చేయండి అమ్మా. అబ్సల్యూట్ వాల్యూస్ని 6 + 3 9 9 + 2 11 11 + 1 12 + 0 12 + 2 14 + 3 17 + 7 ఎంత అవుతుంది? 24 అవుతుంది. ఓకేనా? సో సమ్ వాల్యూ ఏమొచ్చింది? 24 బై ఇక్కడ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని వచ్చాయి మనకి? 8 అబ్జర్వేషన్స్ కదా ఉన్నాయి. 8 24 / 8 అంటే వాల్యూ ఏమవుతుంది? 3. సో మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా ఈజ్ 3. ఓకేనమ్మా, అర్థమైందా ఏ విధంగా చేసామో? సో సెకండ్ వన్ కూడా ఇదే విధంగా చేద్దాము. చూడండి, సెకండ్ వన్ ఇచ్చిన డేటా ఏంటమ్మా? ఇది కూడా అన్గ్రూప్డ్ డేటానే కదా ఇచ్చారు. 38 70 48 40 42 55 63 46 54 44. అయితే ఇక్కడ మీన్ డీవియేషన్ అనేది మనం మీన్ దగ్గర కదా ఫైండ్ చేయాలి. సో ఫస్ట్ మీన్ అనేది ఫైండ్ చేద్దాం. మీన్ అనేది ఇక్కడ ఏమని డినోట్ చేస్తామని చెప్పాను? ఎక్స్ బార్ అని డినోట్ చేస్తాము. సో ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై
నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకే, సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏమవుతుందో చూడండి అమ్మా, సమ్ చేయండి. 38 + 70 ఏమవుతుంది? 108. 108 + 48 156. 156 + 40 196. 196 + 42 198. 238. 238 + 55 293 + 63 296 356. నెక్స్ట్ 46 362 402. 402 + 54 ఏమవుతుంది? 406 456. 456 + 44 అంటే 500 అవుతుంది. సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 500 వచ్చిందమ్మా. 500 బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 అబ్జర్వేషన్స్. ఓకే, సో సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది? 50. సో మీన్ అనేది ఏమొచ్చింది? x బార్ 50. ఓకేనా? సో ఎప్పుడైతే మీన్ వచ్చేసింది, నెక్స్ట్ మనం ఏం ఫైండ్ చేయాలమ్మా? అబ్సల్యూట్ వాల్యూస్ ఆఫ్ డీవియేషన్స్ ఫైండ్ చేయాలి. సో ఈచ్ అబ్జర్వేషన్ నుంచి కూడా ఈ మీన్ వాల్యూని సబ్ట్రాక్ట్ చేయండి. అండ్ అది కూడా అబ్సల్యూట్ అన్నారు కాబట్టి పాజిటివే తీసుకోవాలి. నెగిటివ్ సైన్ అనేది ఇగ్నోర్ చేయండి. సో ఫస్ట్ ఏముందమ్మా ఇక్కడ? 38. 38 - 50 అంటే -12 కదా. 12 అనేది కన్సిడర్ చేయాలి, నెగిటివ్ సైన్ ఇగ్నోర్ చేయాలి. 70 - 50 అంటే 20. 48 - 50 అంటే -2. 2 మాత్రమే తీసుకోవాలి. 40 - 50 అంటే -10. 10 కన్సిడర్ చేయండి. 42 - 50 అంటే -8. 8 కన్సిడర్ చేయండి. 55 - 50 అంటే 5. 63 - 50 అంటే 13. 46 - 50 -4 కదా, 4 కన్సిడర్ చేయండి. 54 - 50 అంటే 4. 44 - 50 అంటే -6. 6 మాత్రమే కన్సిడర్ చేయండి. సో ఇప్పుడు అబ్సల్యూట్ వాల్యూస్ వచ్చేసాయి కాబట్టి మీన్ డీవియేషన్ ఫార్ములా మనకేం తెలుసమ్మా? సమ్మేషన్ మాడ్యులస్ x - x బార్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో సమ్మేషన్ అంటే సమ్ ఆఫ్ అబ్సల్యూట్ వాల్యూస్ చేయండి అమ్మా. ఏమవుతుంది? 12 + 20 32. 32 + 2 34 + 10 44 + 8 52 + 5 57 + 13 70 + 4 74 + 4 78 + 6 ఏమవుతుంది? 84 అవుతుంది. 84 బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని? 10 కదా. సో వాల్యూ ఏమవుతుంది? 8.4. సో మీన్ డీవియేషన్ అనేది ఏమొచ్చిందమ్మా? 8.4 వచ్చింది. ఓకేనా? అర్థమైందా ఏ విధంగా చేసామో? సో అన్గ్రూప్డ్ డేటా ఇచ్చినప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ మీన్ వాల్యూ ఫైండ్ చేయాలి డైరెక్ట్ ఫార్ములా యూజ్ చేసి. ఏంటి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అని యూజ్ చేస్తాము. ఎప్పుడైతే మీన్ వాల్యూ వచ్చిందో ఈచ్ అబ్జర్వేషన్ నుంచి కూడా మీన్ వాల్యూని సబ్ట్రాక్ట్ చేసి అబ్సల్యూట్ వాల్యూస్ అనేవి తీసుకోవాలి. నెక్స్ట్ మీన్ డీవియేషన్ ఫార్ములా అప్లై చేస్తే కనుక మనకు కావాల్సిన ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సెకండ్ ప్రాబ్లం చూడండి అమ్మా. ఏమంటున్నారు? ఫైండ్ ద మీన్ డీవియేషన్ అబౌట్ ద మీడియన్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా అంటున్నారు. సో లాస్ట్ ప్రాబ్లం మనం ఏం చేసాం? మీన్ దగ్గర మీన్ డీవియేషన్ అనేది ఫైండ్ చేసాం. ఇప్పుడు మీడియన్ దగ్గర మీన్ డీవియేషన్ ఫైండ్ చేద్దాం. అండ్ డేటా అనేది మనకి ఏమి ఇచ్చారమ్మా? అన్గ్రూప్డ్ డేటా. ఓకే, సో అన్గ్రూప్డ్ డేటా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ మీడియన్ ఫైండ్ చేయాలి. ఏ అనేది ఏమి ఇచ్చారు చూడండి. 13 17 16 14 11 13 10 16 11 18 12 17. ఓకేనా? ఫస్ట్ మీడియన్ ఫైండ్ చేయాలి కదా. మీడియన్ ఫైండ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఇచ్చిన డేటాని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకోవాలి. సో అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటమ్మా? ఇంక్రీజింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయండి. లీస్ట్ వాల్యూ ఏముంది ఇక్కడ? ఇక్కడ 10 అనేది లీస్ట్ వాల్యూ కదా. సో 10. నెక్స్ట్ 10 తర్వాత ఏముంది? 11 ఉంది. 11 కూడా 2 టైమ్స్ ఉంది కదా. 11, 11. నెక్స్ట్ 12. నెక్స్ట్ 13. 13 2 టైమ్స్ ఉంది. 13, 13. నెక్స్ట్ 14. 14. నెక్స్ట్ ఏముంది? 16 ఉంది. 16 2 టైమ్స్. 16, 16. నెక్స్ట్ 17 2 టైమ్స్ ఉంది. 17, 17. నెక్స్ట్ 18. సో ఇప్పుడు
నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయండి అమ్మా. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయమ్మా? నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనేవి 12 ఉన్నాయమ్మా. ఓకే, సో n ఈక్వల్ టు 12. అయితే మనం n అనేది ఈవెన్ ఆడ్ అనేది గమనించండి. ఇక్కడ n అనేది ఈవెన్ ఉందమ్మా. సో ఇక్కడ 12 అనేది ఏంటమ్మా? ఈవెన్. n ఈవెన్ అయినప్పుడు మనం ఏం తీసుకోవాలి? n/2 అండ్ n/2 + 1 టర్మ్స్ అనేవి కన్సిడర్ చేయాలి. అంటే ఏమవుతుందమ్మా? 12/2 అంటే 6 అండ్ 12/2 + 1 అంటే ఏమవుతుంది? 7. 6th అండ్ 7th టర్మ్స్ యొక్క మీన్ అనేది ఏమవుతుంది? మీడియన్ అవుతుంది. మీన్ ఆఫ్ 6th అండ్ 7th టర్మ్స్ అనేది మీడియన్ అవుతుంది. సో ఇక్కడ 6th అండ్ 7th టర్మ్స్ ఏంటో చూడండి అమ్మా. 1 2 3 4 5 6. 6th టర్ము 7th టర్ము. దేర్ఫోర్ మీడియన్ ఈక్వల్ టు ఏమవుతుంది? అండ్ మీడియన్ని మనం m అని డినోట్ చేస్తామమ్మా. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో మీడియన్ ఏమవుతుందమ్మా? 6th అండ్ 7th టర్మ్ యొక్క మీన్ వాల్యూ అంటే 13 + 14/2. 13 + 14 అంటే 27/2. దట్ ఈస్ 2 1s are 2, 2 3s are 6, 5. సో మీడియన్ ఏమొచ్చింది? 13.5 వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తామంటే అబ్సల్యూట్ వాల్యూస్ ఆఫ్ డీవియేషన్స్ ఫైండ్ చేద్దాం. ఓకేనా? సో మీడియన్ అనేది ఏమొచ్చిందమ్మా? m ఈజ్ ఈక్వల్ టు 13.5 వచ్చింది. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేయాలంటే అబ్సల్యూట్ వాల్యూస్ ఆఫ్ డీవియేషన్స్ అనేవి ఫైండ్ చేద్దాం. అంటే ఏం చేయాలి? ఈచ్ అబ్జర్వేషన్ నుంచి కూడా ఈ మీడియన్ అనేది సబ్ట్రాక్ట్ చేసి అబ్సల్యూట్ వాల్యూస్ కన్సిడర్ చేయాలి. ఓకేనా? సో చూడండి ఏం చేస్తాను. మీడియన్ అనేది ఏమొచ్చిందమ్మా? 13.5 వచ్చింది. ఇప్పుడు అబ్సల్యూట్ వాల్యూస్ ఆఫ్ డీవియేషన్స్ ఫైండ్ చేద్దాం. అంటే ఈచ్ అబ్జర్వేషన్ నుంచి మీడియన్ అనేది సబ్ట్రాక్ట్ చేయండి. సో ఏమవుతుంది? ఇక్కడ 13 - 13.5 వాల్యూ ఏమవుతుంది? -0.5 కదా, కానీ ఓన్లీ పాజిటివే కన్సిడర్ చేయాలి కాబట్టి 0.5. నెక్స్ట్ 17 - 13.5 అంటే ఏమవుతుంది? 3.5. 16 - 13.5 అంటే 2.5. 14 - 13.5 అంటే 0.5. 11 - 13.5 అంటే ఏమొస్తుంది? -2.5. పాజిటివే కన్సిడర్ చేయాలి కాబట్టి 2.5 తీసుకున్నాను. 13 - 13.5 అంటే -0.5. కానీ పాజిటివే కదా తీసుకోవాలి, నెగిటివ్ సైన్ ఇగ్నోర్ చేయాలి. 10 - 13.5 అంటే -3.5 మైనస్ ఇగ్నోర్ చేయాలి. నెక్స్ట్ 16 - 13.5 అంటే 2.5. 11 - 13.5 అంటే -2.5 పాజిటివే తీసుకోండి. 18 - 13.5 అంటే ఏమవుతుంది? 4.5. నెక్స్ట్ 12 - 13.5 అంటే -1.5 నెగిటివ్ సైన్ ఇగ్నోర్ చేసి 1.5 ఒకటే తీసుకుంటాం. నెక్స్ట్ 17 - 13.5 అంటే ఏమవుతుంది? 3.5 అవుతుంది. సో అబ్సల్యూట్ వాల్యూస్ అనేవి ఫైండ్ చేసాం కదా. మీన్ డీవియేషన్ ఏమవుతుందమ్మా? ఫార్ములా సమ్మేషన్ మాడ్యులస్ x - m బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో వీటన్నిటిని యాడ్ చేయండి అమ్మా. ఏమవుతుంది చూడండి. సో యాడ్ చేసేటప్పుడు ఫస్ట్ ఈ వాల్యూస్ అనేవి యాడ్ చేసేయండి అమ్మా. 0 + 3 4 3 + 2 5 + 0 + 2 7 + 0 + 3 10 + 2 12 + 2 14 + 4 18 + 1 19 + 3 22 అయింది. ఇప్పుడు 0.5s ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఉన్నాయి. సో 0.5s ఎన్ని ఉన్నాయమ్మా? 12 ఉన్నాయంటే ఎంత వస్తుంది వాల్యూ? 6 వస్తుంది. సో 22 + 6 అంటే 28. 28 బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 12 ఉన్నాయి. సింప్లిఫై చేయండి. 12 2s are 24. సో ఇంకా 4 ఉంటుంది కదా, పాయింట్ పెడితే 0 వస్తుంది 40. సో 12తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది? 12 3s are 36. అగైన్ 4 పాయింట్ ఉంది కాబట్టి 0 పెడితే 12 3s are 36. అంటే వాల్యూ అనేది ఏమొస్తుంది? 2.33 వస్తుంది.
సో ఫస్ట్ వన్ కంప్లీట్ అయింది కదా. ఇదే విధంగా సెకండ్ వన్ కూడా చేద్దాం చూడండి. సో ఇక్కడ కూడా మీన్ డీవియేషన్ అనేది మీడియన్ దగ్గర ఫైండ్ చేయాలి అమ్మ. సో మీడియన్ అంటే ఫస్ట్ మనం ఇచ్చిన డేటాని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేద్దాం. ఓకేనా. సో ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేద్దాం. సో అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి, ఇంక్రీజింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. లీస్ట్ వాల్యూ ఏముందమ్మా 36, నెక్స్ట్ లీస్ట్ 42, నెక్స్ట్ 45, నెక్స్ట్ 46 2 టైమ్స్ ఉంది 46, నెక్స్ట్ 49, 51, నెక్స్ట్ 53, నెక్స్ట్ 60, 72. ఓకేనా. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయో చూడండి. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కౌంట్ చేయండి అమ్మా. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ మనకి ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయమ్మా. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 10 ఉన్నాయి. అంటే ఇక్కడ n వాల్యూ ఎంత 10. ఈ 10 అనేది ఈవెన్ ఆడా, ఈవెన్. సో ఎప్పుడైతే ఈవెన్ ఉందో మీడియన్ అనేది ఏమవుతుందమ్మా, మీన్ ఆఫ్ n/2 అండ్ n/2 + 1 టర్మ్స్. సో ఇక్కడ n/2 అంటే ఏంటి, n అంటే 10, 10/2 అంటే 5. అంటే మీడియన్ అనేది ఏమవుతుందమ్మా, మీన్ ఆఫ్ 5th అండ్ 6th టర్మ్ అవుతుంది. సో ఇక్కడ 5th అండ్ 6th టర్మ్ ఏంటి తెలుసమ్మా, చూడండి 1 2 3 4 5. సో 5th టర్మ్ 46, 6th టర్మ్ 49. అంటే ఏమవుతుంది 46 + 49/2 చేయండి. ఏమవుతుంది 46 + 49 అంటే ఏమొస్తుంది 95 వస్తుంది కదా. 95/2 అంటే మీడియన్ అనేది ఏమవుతుందమ్మా, m = 2 4s 8, 2 7s 14, 0.5 47.5 అవుతుంది. ఓకేనా. సో మీడియన్ వచ్చింది కదా. ఇప్పుడు అబ్సల్యూట్ వాల్యూస్ ఆఫ్ డీవియేషన్స్ ఫైండ్ చేయండి. అంటే ఈచ్ అబ్జర్వేషన్ నుంచి కూడా ఈ మీడియన్ వాల్యూ అనేది సబ్ట్రాక్ట్ చేయండి అమ్మా. సో ఏమొస్తుంది, ఫస్ట్ 36 - 47.5 ఏమొస్తుంది 11.5 -11.5 కదా. మనం నెగిటివ్ సైన్ ఇగ్నోర్ చేయాలి. సో 11.5 వస్తుంది. నెక్స్ట్ 72 - 47.5 అంటే ఏ వస్తుందమ్మా 5. నెక్స్ట్ 46 - 47.5 అంటే -1.5 అంటే 1.5 తీసుకోవాలి. నెక్స్ట్ 42 - 47.5 అంటే 5.5. నెగిటివ్ సైన్ అనేది ఇగ్నోర్ చేస్తాం, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. 60 - 47.5 అంటే ఏమొస్తుందమ్మా 12.5. ఓకే. 45 - 47.5 అంటే 2.5. 53 - 47.5 అంటే 5.5. 46 - 47.5 అంటే 1.5. 51 - 47.5 అంటే 3.5. 49 - 47.5 అంటే 1.5. ఓకేనా. అబ్సల్యూట్ వాల్యూస్ అనేవి ఫైండ్ చేసాం కదా. సో మీన్ డీవియేషన్ అనేది ఏమవుతుందమ్మా, సమేషన్ మాడ్యులస్ x - m బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో సమేషన్ అంటే ఇప్పుడు వచ్చిన అబ్సల్యూట్ వాల్యూస్ అన్నీ సమ్ చేయండి అమ్మా. ఫస్ట్ ఈ వాల్యూస్ సమ్ చేయండి. 11 + 24 ఏమవుతుంది 35 + 1 36 + 5 41 + 12 53 + 2 55 + 5 60 61 + 3 64 + 1 65. అదేవిధంగా 0.5s ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 9 10. సో 10 ఉన్నాయి అంటే అక్కడ 5 వస్తుంది. 65 + 5 అంటే ఏమవుతుంది 70 బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని 10 కదా. సో 70/10 అంటే వాల్యూ ఏమవుతుంది 7 అవుతుంది. సో మీన్ డీవియేషన్ అనేది ఫైండ్ చేసాం. అర్థమైంది కదమ్మా ఏ విధంగా చేసామనేది. సో ఇది అన్గ్రూప్డ్ డేటా ఇచ్చినప్పుడు మీడియన్ దగ్గర మీన్ డీవియేషన్ ఏ విధంగా ఫైండ్ చేయాలో తెలిసింది. సో ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామమ్మా, ఎక్సర్సైజ్ 13Aలో రోమన్ నెంబర్ 1లో 1-2 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం కదా. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.